హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను విండ్ బ్రేకర్ ఎపిసోడ్ 7 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఒకప్పుడు జరిగిన విషయం గురించి టొగామే బాగా ఆలోచిస్తూ ఉంటాడు. టొమియామా నెక్స్ట్ నువ్వు ఫైట్ చేసేదని టొగామేతో అంటాడు. టొగామే సారీ ఏదో ఆలోచనలో పడిపోయి ఉన్నానని టొమియామాకి రిప్లై ఇచ్చి ఇక మ్యాచ్ మొదలు పెడదామా ఒతెలకునని సకరాతో అంటాడు. ఇక క్రౌడ్ మొత్తం ఎక్సైట్ అయిపోతారు. వాడిని ఒక్క పంచ్తో నాకౌట్ చేయి టొగామే అని అంటా ఉంటారు. ఇక నీరై సో హీరాకి అందరు సకరాకి గుడ్ లక్ చెప్తారు. ఉమేమియా సకరాని చూసి చాలాసేపు మాట్లాడకుండా అని అంటాడు. ఎందుకంటే మనకు ముందే తెలుసు ఉమేమియా ఫైట్ అనేది ఒక ముచ్చట లాంటిది, ఒక కన్వర్జేషన్ అని సకరాతో చెప్తాడు. స్టేజ్ మీదకి ఎక్కుతూ ససాకికి విన్ అయితని ప్రామిస్ చేసినట్టు గుర్తు తెచ్చుకొని ఇక మొదలు పెడదామా అని సకరా అంటాడు. అంత తొందర ఎందుకు, ఫాస్ట్ గా ఉండడంలో తప్పులేదు కానీ స్లోగా ఫైట్ ఎంజాయ్ చేయడం నా స్పెషాలిటీ అని టొగామే అంటాడు. ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సకరా ఫస్ట్ పంచ్ విసురుతాడు. ఫాస్ట్ గా టొగామే అడ్డుకొని సకరాని ట్యాకిల్ చేసి కింద పడేస్తాడు. ఫినిషింగ్ టచ్ చేయబోతుంటే సకరా ఫాస్ట్ గా కాళ్ళతో కౌంటర్ చేసి తనకి టొగామేకి మధ్య కొంచెం డిస్టెన్స్ క్రియేట్ చేసుకొని నిలబడతాడు. హీరాగి నిన్ను చూసిన ఈ కొన్ని రోజుల్లో నువ్వు ఒక స్కిల్డ్ ఫైటర్ అని నాకు అర్థమైంది, కానీ టొగామే సిస్టోరెన్ టీమ్ లో సెకండ్ స్ట్రాంగెస్ట్ పర్సన్. వాడు బలం ఉంటే అన్ని వస్తాయని నమ్ముతాడు. వాడు చాలా స్ట్రాంగ్ అని అనుకుంటా ఉంటాడు. నా టైం నేను తీసుకొని ఫైట్ చేస్తా అన్నాడు, ఇంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్నావు ఏందని సకురా టొగామేతో అంటాడు. ఏంటి నువ్వు ఇది ఫాస్ట్ గా అనుకుంటున్నావా? నీతో ఫైట్ చేస్తూ టైం గడుపుదామని నేను ఇంత స్లోగా మూవ్ అవుతుంటే ఫాస్ట్ గా ఉన్నావు అంటావేంటి అని టొగామే అంటాడు. పర్ఫెక్ట్, దారా చూసుకుందామని సకురా అంటాడు. ఈ మాట విని టొగామే మీదకి ఉరుక్కుంటూ వచ్చి ఒక పంచ్ ఇస్తాడు, కానీ సకురా లాస్ట్ సెకండ్ లో డాజ్ చేస్తాడు. ఇక వీళ్ళు ఫైట్ చేసుకుంటుంటే సకురా తన ఎనర్జీ మొత్తం యూజ్ చేసి డాజ్ చేస్తున్నాడని కంగారుతో నీరే అంటాడు. వీళ్ళు టొగామే అండ్ టొమియామా సిస్టోరెన్ టీమ్ లో చాలా రోజుల్లో టాప్ స్పాట్ లో ఉన్నారు కదా, అంటే మీరు ఫైట్ చేసిన 3 అపోనెంట్స్ కంటే టొగామే స్ట్రాంగ్ అని ఉమేమియా అంటాడు. ఇది నాకంటే అక్కడ వాడితో ఫైట్ చేస్తున్న సకురాకే బాగా తెలుసని ఉమేమియా అంటాడు. ఇక ఫైట్ విషయానికి వెళ్ళిపోతే సకురా కష్టపడుతూ ఫైట్ మధ్యలో ఒక ఓపెనింగ్ చూసి టొగామే పైన ఒక కిక్ ల్యాండ్ చేస్తాడు. టొగామే కింద పడకుండా ఇప్పుడు నువ్వు ఫాస్ట్ అయ్యావు అనుకుంటా గాల్లో ఉన్న సకురా కాళ్ళు పట్టుకుని సకురాని కిందకేసి కొడతాడు. టొగామే సకురాని తన కాళ్ళతో తొక్కబోతుంటే లాస్ట్ సెకండ్ లో సకురా తప్పించుకుంటాడు. ఇది చూసి సకురా షాక్ అయిపోతాడు అనమాట. నువ్వు నన్ను ఆ టనల్ లోపల శాతగాని కొడుకు అన్నావు కదా, అది నాకు నచ్చలేదు, నాకు తలుచుకుంటూనే తిక్కలేస్తుందని టొగామే అంటాడు. ఇక కోపంగా ఉన్న టొగామే సకురాని తన కాళ్ళతో తొక్కుదామని ట్రై చేస్తూ ఉంటాడు. అన్ని అటాక్స్ ని సకురా లాస్ట్ సెకండ్ లో తప్పించుకుంటా ఉంటాడు. అగైన్ మళ్ళీ సకురా ఒక ఓపెనింగ్ చూసుకుని టొగామేని ట్యాకిల్ చేస్తాడు. కానీ ఈసారి సకురా ముందే యాంటిసిపేట్ చేసిన టొగామే సకురా ట్యాకిల్ ని విడిపించుకొని సకురా తల పట్టుకుని కింద స్టేజ్ గేసి కొడతాడు. ఇది చూసి సిస్టోరెన్ టీం వాళ్ళు చాలా ఎక్సైట్ అయిపోతారు. టొగామే నువ్వే తోపు అని అరుస్తూ ఉంటారు, కానీ మన నీరే అండ్ అదర్స్ షాక్ అయిపోతారు. నౌ బ్యాక్ టు ద ఫైట్. టొగామే సకురాని గాల్లో పట్టుకొని అప్పుడే అయిపోయిందా, చాలా మాటలు మాట్లాడావు, ఇప్పుడు నాకన్నా నువ్వే శాతగాని కొడుకులా ఉన్నావని అంటాడు. మనుషుల మీద ఒరడం, కూల్ యాక్ట్ చేయడం ఇవన్నీ బలవంతులే చేయాలి. నువ్వు ఒకవేళ స్ట్రాంగ్ పర్సన్స్ తో తిరగపోతే నువ్వు కలలు పెట్టుకోవద్దు, ఎస్పెషల్లీ నీలాంటి ఒంటరినా కొడుకులు అస్సలు కలలు పెట్టుకోవద్దు అని టొగామే అంటాడు. ఇది విని సకురాకి పిచ్చి కోపం వస్తుంది. సకురా టొగామే చేతుల నుంచి విడిపించుకొని టొగామేని ఫైట్ చేస్తూ నువ్వు అనేది నిజమే కావచ్చు, ఓన్లీ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లు చేయొచ్చు, నువ్వు వీక్ అయితే ఏం పీకలేవని అనుకుంటా ఒక బ్లాక్ ఫ్లిప్ కిక్ ని టొగామే హెడ్ మీద ల్యాండ్ చేస్తాడు. నిజంగానే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నన్ను నువ్వు చూస్తే, నేను హేట్ చేసే వాళ్ళలాగానే చూస్తే నువ్వు ఎప్పుడు గెలవలేవు, చచ్చినా గెలవలేవు అని సకురా అంటాడు. ఇక సకురా ఫాస్ట్ గా ఒక ఫ్లయింగ్ కిక్ ఇస్తాడు, కాకపోతే టొగామే క్విక్ గా కిక్ ని ఆపేస్తాడు. ఇక ఇద్దరు గ్రాబ్ కిక్ అండ్ కౌంటర్ చేసుకుంటా ఉంటారు. ఇది చూసి సిస్టోరెన్ వాళ్ళు అసలు ఎవడు వీడు సడన్ గా చేంజ్ అయిపోయాడు అని అనుకుంటా ఉంటారు. ఇక నీరే అయితే సకురా స్ట్రాంగ్ అని ముందే తెలుసు కానీ మరీ ఇంత స్ట్రాంగ్ అని ఆశ్చర్యపోతా ఉంటాడు. బ్యాక్ టు ద ఫైట్. ఇద్దరు ఫైట్ చేసుకుంటా ఉంటారు. ఏమైంది, ఇప్పుడు నువ్వేం చెప్పావు అది రాంగ్ అని ప్రూవ్ అవుతుంది కానీ సకురా అంటాడు. సకురా మీ స్టూపిడ్ లాజిక్ ప్రకారం అదే కదా అని అనుకుంటా హెడ్ మీద ఫ్రంట్ ఫ్లిప్ కిక్ ఇస్తాడు. ఇది చూసి అందరు షాక్ అయిపోతారు. టొగామే ఆ కిక్ ని అబ్జర్వ్ చేసుకొని ఎక్కువ ఆశపడకరా పిల్ల బచ్చా అని ఎగురుకుంటా సకురా పొట్టలో ఒక కిక్ ఇస్తాడు. ఇక సకురా ఫుల్ పెయిన్ తో కింద పడే విలవిల్లాడుతూ ఉంటాడు. స్టూపిడ్ టీమ్ లాజిక్, అసలు సిస్టోరెన్ గురించి నీకేం తెలుసురా అని టొగామే అంటాడు. ఇక్కడ అందరూ స్ట్రాంగ్ అవ్వాలని ఆశపడతారు, వీళ్ళు వాళ్ళ లిమిట్స్ దాటి ట్రై చేస్తారు, దీని శక్తికి భక్తులు అంటారని టొగామే అంటాడు. కానీ నీలాంటి కొడుకులు హీరోలాగా నాటకాలు చేస్తారని గట్టిగా సకురా తల మీద కాళ్ళతో తొక్కుతాడు. సకురాని ఇలా చూసి నీరే కంగారు పడతాడు. సిస్టోరెన్ వాళ్ళు టొగామేతో మామూలుగా ఉండదని అంటా ఉంటారు. నౌ బ్యాక్ టు ద ఫైట్. సకురా కష్టపడుతూ లేస్తూ నేనేం చెప్తున్నానంటే మీరు చెప్పిన దానికి చేసేదానికి అస్సలు సంబంధం లేదని అంటాడు. రక్తంతో బ్లీడ్ అవుతున్న సకురా మీరు మీ టీం పేరు సిస్టోరెన్ నుంచి ద బుల్లీ క్లబ్ అని చేంజ్ చేసుకోండి అని టొగామేతో అంటాడు. టొగామే ఇది విని ఇక వాగడం ఆపని అంటాడు. నువ్వు ఆల్రెడీ ఓడిపోయిన వాళ్ళని కొడతావు, మిడిల్ స్కూల్ పొరగాల వెంట పడతావు, నీలాంటి వాళ్ళ ముందు అస్సలు ఓడిపోనని సకురా అంటాడు. టొగామే సకురాని ఫినిష్ చేయకుండా జస్ట్ సకురా తల పక్కన తక్కుతాడు. ఏమంటున్నావు నాకు తెలియదు ఓహో అనుకుంటూ కనమే అండ్ అరుమ వైపు చూసుకుంటూ అందుకే ఆ రోజు మీరు అక్కడ ఉన్నారా అని స్టేజ్ మీదకి దిగి వీళ్ళిద్దరి దగ్గరకు వెళ్తాడు. సకురా ఏం జరుగుతుందని చూస్తా ఉంటాడు. టొగామే ఒక్క నిమిషం అని నాకు అప్పుడే తేడా కొట్టింది, ఫూరిన్ వాళ్ళు ఏ కారణం లేకుండా మన ఏరియాలకు రారు, అక్కడ మీరేం చేస్తున్నారని వాళ్ళని అడుగుతాడు.
గట్టిగా ఆన్సర్ చేయండి అని అరుస్తాడు. మాకు మేము ఎప్పుడు చూడని ఒక మిడిల్ స్కూల్ అవపడ్డాడు, వాడిని కొద్దిగా ర్యాగింగ్ చేసి ఆడుకున్నాం, మాకేం తెలియదని కనుమ భయపడుతూ అంటాడు. ఆ సర్వతరిగాడే మాకు ఐడియా ఇచ్చాడని అరిమా అనబోతుంటే టొగామే ముఖం మీద గుద్ది కనుమని తంతాడు. అరిమా గల్లా పట్టుకుని రిపీటెడ్ గా ఆపకుండా టొగామే కొడుతూ ఉంటాడు. ఇది చూసి బోత్ సిస్టోరియన్ వాళ్ళని మనోళ్ళు బెత్తరపోతారు. ఇక వీళ్ళ నుంచి సిస్టోరియన్ జాకెట్ తీసేస్తాడు. ఇక టోమియామా మంచి ఫైట్ మధ్యలో వచ్చి ఏమో చేస్తున్నావు, పోయి ఫైట్ చేయపో అంటాడు. టొగామే ఆ జాకెట్లు కింద పడి స్టేజ్ మీదకి ఎక్కి సారీ ఫర్ ది లేట్, ఇక మొదలు పెడదామా అని సకురాతో అంటాడు. ఇక్కడ మనకి టొగామే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇందులో టొగామేని సిస్టోరియన్ టీం వాళ్ళు చుట్టుముడతారు, కానీ టొగామే ఈజీగా వాళ్ళని చితక్ కొడతాడు. ఇక టోమియామా సడన్ గా వచ్చి నువ్వు వాళ్ళందరిని ఒక్కడిగా ఓడగొట్టావా, నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు, ఏమంటావు, మా టీమ్ లో జాయిన్ అవుతావా అని టొగామే అడుగుతాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని టొగామే అంటే మేము సిస్టోరియన్ అనే టీమ్ లో ఉన్నామని అంటాడు. అట్లా కాదని టొగామే అంటే నేను కూడా ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యాను, కానీ నువ్వు జాయిన్ అయితే ఇంకా మంచిగా ఉంటుందని అంటాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే టొగామే చేతులు పట్టుకొని టోమియామా పద వెళ్దాంపా అందరికి నీకు పరిచయం చేస్తానని అంటాడు. ఇదంతా గుర్తుకు తెచ్చుకుంటూ టొగామే అలా నేను చోజీని కలిశానని అంటాడు. టోమియామా సడన్ గా థియేటర్ పైకి జంప్ చేసుకుంటా వెళ్ళి అడుకున్న టొగామేని నీకు శక్తికి భక్తి అంటే తెలుసా అని అడుగుతాడు. వింటున్నావా, నేను చెప్పేది వింటున్నావా అని అడుగుతాడు. టొగామే వింటున్నా అని నాకు ఆన్సర్ కూడా తెలుసా అంటాడు. పవర్ అనేది నువ్వు ఒక ఫ్రీ పర్సన్ అవ్వడానికి యూజ్ చేస్తారని టోమియామా అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో కొత్తగా జాయిన్ అయిన న్యూబిల్ సూపర్ కదా, వాళ్ళిద్దరే జింక్ వాళ్ళ టెరిటరీ లోపలికి వెళ్ళి అందరినీ ఓడించారు, వాళ్ళ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని సిస్టోరియన్ టీం వాళ్ళు టోమియామా అండ్ టొగామే గురించి అంటూ ఉంటారు. తర్వాత నీ మీద చేసినందుకు వాళ్ళ మూతి పల్లగొట్టే అని టోమియామా సిస్టోరియన్ కి చెందిన నుమాతో అంటాడు. మీరిద్దరే అక్కడికి వెళ్ళారా అని షాక్ అవుతా ఉంటారు అందరూ. నీ అందరికంటే ఫ్రీ పర్సన్ అవ్వాలనుకుంటున్నాను కదా, మరి వీళ్ళ దగ్గర ఓడిపోతే ఎలా అని టోమియామా అంటాడు. ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ టొగామే అప్పుడు చోజీ అందరికంటే స్ట్రాంగ్ గా ఆనందంగా ఉండేవాడు, నాకు వేరే వాళ్ళతో మాట్లాడాలంటే అన్కంఫర్టబుల్ గా ఉండేది, కానీ చోజీతో ఉండే కొద్ది ఆ ఫీలింగ్ గ్రాడ్యువల్ గా పోయింది, అప్పుడు మంచిగా ఉండేది, అందరికన్నా నేనే ఫ్రీ పర్సన్ గా ఉన్నట్టు ఫీల్ ఉండేదని టొగామే అంటాడు. ఒకవేళ చోజీ టీమ్ లీడర్ అయితే టీం ఇంకా గ్రో అవుతుంది అనుకున్నా, అది నా అత్యాశ అని అర్థమైందని టొగామే అంటాడు. నెక్స్ట్ టొగామే థియేటర్ లో నుండి బయటకు వచ్చి టోమియామా కోసం వెతుకుతా ఉంటాడు. టోమియామా థియేటర్ పైన కూర్చొని ఉంటాడు. టొగామే వచ్చి ఏమైంది చోజీ అని అడుగుతాడు. చెప్పు కామేచా, నేను టీమ్ లీడర్ కదా అని టోమియామా అంటాడు. టొగామే అవునని రిప్లై ఇస్తాడు. లీడర్ అంటే స్ట్రాంగెస్ట్ అండ్ ఫ్రీయెస్ట్ పర్సన్ కదా అని టోమియామా అంటాడు. టొగామే మళ్ళా సేమ్ అవునని రిప్లై ఇస్తాడు. నాకేం మజా రావట్లేదని టోమియామా అంటాడు. ఇది టొగామేకి అసలు ఏం అర్థం కాదు. సో నాకు ఒక ఐడియా వచ్చింది, టీమ్ లో ఉన్న వాళ్ళందరూ నా అంత స్ట్రాంగ్ ఉంటే సరిపోతుందని టోమియామా అంటాడు. ఓకే, నువ్వు అందరికి ట్రైనింగ్ ఇవ్వబోతున్నావా, ఇది మంచి ఐడియా, నేను లోపలికి వెళ్ళి అందరికి చెప్తాను టొగామే అనబోతుంటే సిస్టోరియన్ టీం మెంబర్ ఒకడు టోమియామా సా జింక్ టీం వాళ్ళు వీడిని కొట్టారని అంటాడు. టోమియామా వాళ్ళ దగ్గర జంప్ చేసి వాడి కడుపులో ఎగురుకుంటూ తంతాడు. ఇది చూసి టొగామే షాక్ అయిపోతాడు. వాళ్ళు కొడితే ఓడిపోయి చేతులకు గాలి చేసుకుని వస్తావా, ఇట్లయితే మీరు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతారు, ఎట్లయితే మీరు ఫ్రీ అవ్వలేరు, అప్పుడు నాకు మజా రాదు. తన సిస్టోరియన్ జాకెట్ తీసుకుంటా నీలాంటి బలహీనులకు సిస్టోరియన్ లో ఉండే హక్కు లేదని టోమియామా అంటాడు. టోమియామా టొగామే వైపు చూసి నేను చెప్పింది కరెక్టే కదా కామేచా అని అంటాడు. కన్ఫ్యూజన్ లో ఉన్న టొగామే అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని టోమియామా అని అడుగుతాడు. ఇలా చేస్తే వాళ్ళు ఏం స్ట్రాంగర్ అని అనబోతుంటే టొగామే ఇంటరప్ట్ చేసి ఇక్కడ నేను లీడర్, నేను స్ట్రాంగెస్ట్ అండ్ ఫ్రీయెస్ట్, నేను ఎవరి మాట వినను, ఇక్కడ డిసైడ్ చేసేది నేను, నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే నువ్వు వెళ్ళిపో అని టోమియామా అంటాడు. తన ఫ్రెండ్ తప్పుదారిలో వెళ్ళడం చూడలేక టొగామే ఒప్పుకొని నీ ఇంటెన్షన్స్ అందరికి అర్థమయ్యేటట్టు నేను చెప్తా, జాకెట్ కూడా నేనే పీకేస్తా, సో నువ్వు అందరితో నవ్వుతూ ఉండని టొగామే అంటాడు. నేను నా హ్యాండ్స్ ని డట్టి చేసుకున్నాను కూడా సిద్ధమయ్యాను, సూర్యుడు అందరి చేత ప్రేమించబడాలి, సూర్యుడు తనకు తాను చూపించేదాకా నీ సిస్టోరీని నడిపిస్తా అని టొగామే అంటాడు. ఇక్కడ టొగామే టోమియామాని సూర్యుడిలా పోలుస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే టోమియామా మళ్ళా మనస్ఫూర్తిగా నవ్వడం కోసం టోమియామా చేయబోయే చెడ్డ పనులన్నీ టొగామే చేస్తా అంటాడు. అంటే టోమియామా హ్యాపీగా ఉండడానికి టొగామే తనకు తాను సాక్రిఫైస్ చేసుకుంటాడు. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. టొగామే సగురా పైన ఒక పంచ్ విసురుతాడు. సగురా పంచ్ని డాట్ చేసి టొగామే కడుపులో తంతాడు. నువ్వు సీరియస్ గా ఫైట్ చేయట్లేవు కదా అని సగురా టొగామేతో అంటాడు. నువ్వు నా పంచెస్ ని అడ్డుకోవట్లేవు, నా కిక్స్ ని ఆపట్లేవు, అసలు నువ్వు ఏం చేద్దామని ట్రై చేస్తున్నావు అని టొగామేని అడుగుతాడు. నేనేం చేస్తున్నానా అని టొగామే అంటాడు. దీంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది గాయ్స్. రిలీజ్ అయిన 7 ఎపిసోడ్లలో ఇది నా ఫేవరెట్ ఎపిసోడ్. ఈసారి కొద్దిగా లాంగ్ వీడియో ట్రై చేశాను. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ అన్వయ్ బాబాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.